హాయ్ అండి. ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా చేసుకునే చికెన్ చీజ్ శాండ్విచ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా చేసేయాలి ఏంటనేది చూసేయండి. ఫస్ట్ ఇడ్లీ పాత్రలోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. అందులోకి స్పైసెస్ అయితే వేసుకోవాలండి. ప్లేట్లు పెట్టేసుకొని 2 ఎగ్గును పలగొట్టుకొని వేసుకోవాలి. 3 ఎండుమిర్చి, వెల్లుల్లి, చికెన్ అయితే పెట్టేసుకొని పైన సాల్ట్ చల్లేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న కోడిగుడ్లు, ఎండుమిర్చి, వెల్లుల్లి, మిరియాలు, సాల్ట్, పెరుగు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వెజిటేబుల్ మీ ఇష్టం అండి. నేను టమాటా, క్యారెట్, ఆనియన్ వేసుకున్నాను. ఉడికించుకున్న చికెన్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకొని అంతా కలిసేలా ఇలాగా బ్రెడ్ మీద అప్లై చేసుకొని చీజ్ పెట్టేసుకొని ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టేసుకొని నేనైతే నెయ్యి అప్లై చేసుకున్నా. బటర్ ఉంటే బటర్ అప్లై చేయండి. వేసుకున్న బ్రెడ్ ముక్కలు పెట్టేసుకొని సిమ్ లో అటు ఇటు గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకుంటే చికెన్ చీజ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ గా చేసి చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎస్కే రంజా వ్లాగ్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే